దేవుని మీద గురి అనేటువంటి తప్పుతుంది ఒక్కోసారి. ఇప్పుడు మీరు గమనించండి, ఎంత వేటగాడు ఎంత నేర్పరి అయినప్పటికీ కూడా ఒక సందర్భంలో ఈరోజు చూడండి బాణాలు విసిరాడంటే అన్ని బాణాలు వెళ్ళి ఈరోజు చూడండి గురి వద్దకి వెళ్ళవు. ఒక్కోసారి ఏం జరుగుతుంది ఆ గురి అనేటువంటిది తప్పకుండా తప్పుతుంది. అట్లాగే మన విశ్వాస జీవితంలో మన ఆలోచన దేవునికి విరోధంగా వెళ్తా ఉంటాయి, మన తలంపులు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ సమయంలో తప్పకుండా మన విశ్వాసం ఎలాంటిదో వాక్యం సెలవిచ్చినటువంటి రీతిగా మీరు విశ్వాసము గల వారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశోధన చేసి తెలుసుకోమన్నటువంటి రీతిగా వెంటనే మన విశ్వాస జీవితం ఇదిగో దేవునిలో ఎలా ఇదిగో ముందు కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని తప్పకుండా మనం వెంటనే ఏం చేయాలంటే గ్రహించుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుల్లో బలపడడానికి, మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవడానికి తప్పకుండా మనం చేయవలసింది ఏంటంటే మన విశ్వాసాన్ని నిత్యము కూడా మనం ఏం చేయాలి తెలుసా, పరిశోధన చేసుకోవాలి.